నేను మీ శిరీష. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా జిల్లాలో 2029 నాటికి అందరికీ గృహ నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా జిల్లాలో 2029 నాటికి అందరికీ గృహ నిర్మాణం అనే లక్ష్యాన్ని సాధించేందుకు అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. ప్రభుత్వం జీవోఆర్డీ నెంబర్ 9 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల క్రింద ఇప్పటికే ఇల్లు మంజూరు చేయబడి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి లబ్ధిదారులకు సహాయం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని, ఎస్సీ బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000, పీవీజీటీ లబ్ధిదారులకు 1,00,000 అదనంగా ఇంటి నిర్మాణం కోసం అందించనున్నామన్నారు. పేద ప్రజలకు పక్కా గృహాలు నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ అదనపు ఆర్థిక సహాయం లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా వచ్చి ఈ అదనంగా సహాయం గవర్నమెంట్ నుంచి వచ్చిన అదనంగా అడిషనల్ సపోర్ట్ తీసుకుని హౌసెస్ కంప్లీట్ చేయమని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి అంటే మన శ్రీకాకుళం జిల్లాకి మీ అందరికీ తెలుసు, ఒక జూలై నెల తర్వాత నిరంతరంగా ఈ వర్షాలు స్టార్ట్ అవుతాయి. తర్వాత అప్పుడప్పుడు సైక్లోన్స్ కూడా, తుఫాన్ కూడా రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడే బెస్ట్ వే ఫర్ ఈ మన కన్స్ట్రక్షన్. సో బెస్ట్ టైం ఫర్ కన్స్ట్రక్షన్. మనకి గవర్నమెంట్ కొత్త ఉచిత ఇసుక ప్రదానం ఈ పాలసీ ద్వారా మీకు ఇసుక కూడా చాలా తక్కువ ధరలో వస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు ఉన్న రేట్స్ ప్రకారమే ఈ స్టీల్ గానీ ఈ రేట్స్ ప్రకారమే చాలా రేట్స్ ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కి చాలా తగ్గిపోయింది. సో కాబట్టి ఇప్పుడు బెస్ట్ టైం ఫర్ కన్స్ట్రక్షన్. మీరు ముందుగా వచ్చి అందరూ కన్స్ట్రక్షన్ చేయమని నేను అందరికీ కోరుతున్నాను. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిర్మాణాలు పూర్తి చేసిన తరువాత బిల్లును వెంటనే సమర్పించాలని ఆయన సూచించారు. అధికారులు కూడా ప్రజాప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేసి విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మే నెలాఖరు నాటికి 12,685 గృహాలు పూర్తి చేయాలని, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈఓలు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆయన పేర్కొన్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ తో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, మన ప్రతి ఒక్క సచివాలయంలో ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్లి మన జిల్లా సంబంధించి ఇప్పటికీ మన ఈ బెనిఫిట్ అంటే ఈ స్కీమ్ కింద బెనిఫిషరీస్ చూస్తే ఒక 34,693 అంటే 34,693 టోటల్ ఇప్పుడు ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళకి వెళ్లి చెప్తారు. నేను మీడియా మిత్రుల ద్వారా కూడా వాళ్ళందరికీ ఆహ్వానిస్తున్నాం. ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ అభిప్రాయం ఏదైనా ఉంటే అది కూడా మేము చెప్పొచ్చు. బట్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే అప్పటికప్పుడు చెప్పి అంత ఇష్యూస్ సాల్వ్ చేసుకుని ఇమీడియట్లీ హౌసెస్ కి కన్స్ట్రక్షన్ వెళ్ళలాగా మనం చూడాలి. ఏప్రిల్ 2025లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికే ఈ అదనపు ఆర్థిక లబ్ధి వర్తిస్తుందన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ ఎమిటేష్ సెక్రటరీలు అర్హత కలిగిన ప్రతి ఇంటిని తనిఖీ చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పించి వారి ఇంటి యొక్క ఫోటోను క్యాప్చర్ చేయాలన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇప్పుడు చివరికి జియోఎంఎస్ నంబర్ 9, ఇది జియోఆర్టీ నంబర్ 9 వచ్చింది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ అదనంగా అడిషనల్ సపోర్ట్ తీసుకుని వాళ్ళ ఇల్లు కంప్లీట్ చేయడానికి నేను అందరికీ విడమిన్ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గృహ నిర్మాణ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గ్రామ వార్డు ఎమిటీస్ సహాయకులు ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. యువత పోరు కార్యక్రమంలో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం చెల్లించాలని విద్యార్థులు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం నుండి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు వేలాదిగా తరలివెళ్లి జిల్లా కలెక్టర్కు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించాలని వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాని కృష్ణదాస్, మాజీ స్పీకర్, జిల్లా పార్లమెంట్ పరిశీలకులు తమ్మినేని సీతారాం, జిల్లా పరిషత్ చైర్మన్ పిర్య విజయ, రాష్ట్ర సెల్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్ కుమార్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమ్దలవలస సమన్వయకర్త
చింతాడ రవికుమార్, యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, తమ్మినేని చిరంజీవ్, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా వివిధ అనుబంధ సంఘాలు అధ్యక్షులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బుధవారం నందిగాంలో సిపిఎం పార్టీ వారు సమావేశం నిర్వహించారు. ఆప్సోస్ రిజర్వాయర్ ఎప్పుడు పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మరియు కార్యవర్గ సభ్యులు కె మోహన్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బుధవారం నందిగాంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆప్సోస్ రిజర్వాయర్ 2007లో ప్రారంభించి నేటికి 18 సంవత్సరాలు పూర్తయినప్పటికీ చేపరా నుండి రేగులపాడు వరకు 13 కిలోమీటర్లు కనీసం అందులో సగం కూడా పూర్తి చేయలేదని శ్రీకాకుళం జిల్లా పట్ల నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనమని వారు విమర్శించారు. ఆప్సోస్ రిజర్వాయర్కు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎందుకు తగిన నిధులు కేటాయించలేదో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆప్సోస్ రిజర్వాయర్కు కనీసం 500 కోట్ల రూపాయలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వెనుకబడిన కేటాయింపులు పాత పన్నులకు బిల్లులకే సరిపోతుందని వారు అన్నారు. ఆప్సోస్ రిజర్వాయర్ పూర్తయితే మెలియాపుట్టి మండలంలో 3890 ఎకరాలు, పలాస మండలంలో 6800 ఎకరాలు, నందిగాం మండలంలో 12090 ఎకరాలు, టెక్కలి మండలంలో 18020 ఎకరాలు, మొత్తం 24600 ఎకరాలు భూమికి సాగునీరుతో పాటుగా పలాసకు త్రాగునీరు ఇవ్వవచ్చని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా పట్ల నిర్లక్ష్యమే నిధులు కేటాయించకపోవటానికి కారణమని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సక్రమంగా అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషనర్ సభ్యులు బి కాంతారావు అన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేదే లేదని, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఫుడ్ కమిషనర్ సభ్యులు బి కాంతారావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని మొబైల్ డిఫెన్సింగ్ యూనిట్లు, వాహనాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ఫుడ్ కమిషనర్ సభ్యులు బి కాంతారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాతపట్నం మండలంలోని బోరగాంలో రేషన్ షాప్, ఎన్డీయూ వాహనాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సంబంధిత రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి వారికి అందజేస్తున్న మధ్యాహ్న భోజన వంటకాలను నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటిస్తూ ప్రతిరోజు అందజేస్తున్న ఆహారంపై ఆరా తీశారు. పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్నం అందజేస్తున్న ఆహారం రుచికరంగా ఉందా లేదా అని అడిగి తెలుసుకుని అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న సంబంధిత రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కమిషనర్ సభ్యులు కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సక్రమంగా అమలు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సనపల కిరణ్, ప్రసాదరావు, తూనికల కొలతల శాఖ, ఎన్డీయూ ఆపరేటర్స్ తదితరులు పాల్గొన్నారు. వమ్మరివిల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే గుండుశంకర్ కలిసి వినతిపత్రం అందించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని గార మండలం వమ్మరివిల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడానికి నిధులు అవసరం ఉన్నందున నిధులు మంజూరు చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండుశంకర్ కలుసుకుని వినతిపత్రం అందించారు. అంతేకాకుండా బ్రహ్మకుమారి సమస్యలను మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించవలసిందిగా మరో వినతిపత్రాన్ని కూడా అందించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు శంకర్ తెలిపారు. నరసన్నపేట వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరసన్నపేట నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మరియు యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మీ అందరి శ్రమ ఈ రోజు నరసన్నపేటలో వైఎస్సార్సీపీ పార్టీ అత్యంత పటిష్టముగా నిలిచి ఉందని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితం 2011లో రాజశేఖర రెడ్డి మరణం అనంతరం ఆయన ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించారని అన్నారు.
2014-19 వరకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. ముందుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నర్సన్నపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సుమారు 15 సంవత్సరాల క్రితం, ఆ రోజు 2011లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించడం జరిగింది. 2019 నుంచి 24 వరకు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మరి చెప్పిన మాట తూచా తప్పకుండా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఆయన పెట్టిన మేనిఫెస్టోని ఎక్కడా కూడా విస్మరించకుండా ప్రతి ఒక్క హామీని కూడా ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా అందించిన ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో నాడు నేడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికే ఘనత దక్కుతుంది. 2 బడ్జెట్లు పూర్తయిపోయి 2 బడ్జెట్లు పూర్తయిపోయినా సరే ఈరోజు పేద విద్యార్థులకి ఎక్కడ అమ్మఒడి గాని, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ గాని, ఈరోజు నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తాడు. ఎన్నో మాయమాటలు, సూపర్ 6 అనే పథకాలు పెట్టాడు. ఒక్క సూపర్ 6 పథకమైన అమలు అయిందా అని చెప్పని ఒకసారి ఆలోచించండి. ఈరోజు మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ ఉన్నప్పుడు మొదటి సంవత్సరంలోనే 95% మేనిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలు కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నర్సింగ్ కళాశాలను త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని శాసనసభలో ఎమ్మెల్యే గుండుశంకర్ ప్రస్తావించారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం వద్ద నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలను త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని శాసనసభలో శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014-15 సంవత్సరంలో ఈ కళాశాల శాంక్షన్ అయ్యి 2016లో పనులు ప్రారంభించారని, తొలి విడతగా 5 కోట్లు విడుదల చేశారని, కాంట్రాక్ట్ పనులు ప్రారంభించిన తరువాత కేవలం 2 కోట్లకే రిలీజ్ చేశారని, అక్కడితో పని ఆగిపోయిందని తెలిపారు. ఇంకా బకాయి 11 కోట్లు ఉందని, సకాలంలో పనులు పూర్తి చేయలేదని, కాంట్రాక్టర్ని టెర్మినేట్ చేశారని తెలిపారు. ప్రస్తుతం 20 కోట్ల నిధులు మంజూరు చేస్తే జిల్లా వాసులకు నర్సింగ్ కళాశాల అందుబాటులో వస్తుందని, పాత కాంట్రాక్టర్ పనులు సకాలంలో పూర్తి చేస్తానని కలవడం జరిగిందని, అందువల్ల రీటెండర్ లేకుండా పాత కాంట్రాక్టర్ టెర్మినేషన్ తొలగించి పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. కేవలం గ్రౌండ్ వర్క్ పిల్లర్స్ వరకు మాత్రమే పనులు జరిగాయని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేస్తే 1 సంవత్సరంలో పనులు పూర్తి అవుతాయని, దీనిపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేపట్టాలని శంకర్ కోరారు. అంతర్జాతీయ ఉమెన్స్ డే వేడుకలు జరుపుకోని మహిళా ఉద్యోగస్తులను సత్కరించి బహుమతులు ప్రదానం చేశారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల కోసం అవగాహన కల్పించి రహదారి వినియోగదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఉమెన్స్ డే వేడుకలు ఘనంగా జరుపుకోని మహిళా ఉద్యోగస్తులను సత్కరించి బహుమతులను అందజేశారు. అలాగే ఈ వేడుకల్లో భాగంగా క్రికెట్ పోటీలు నిర్వహించగా వివిధ జట్లు పాల్గొనగా టీబీఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ జట్టు విజేతగాను, సేఫ్వే కార్పొరేషన్ జట్టు రన్నర్గాను నిలిచారు. ఇందులో భాగంగా బెరంపురం ఎన్హెచ్ఏఐపీడీ దర్శి ప్రకాశ్, ఆర్ఈ సాహు, ప్రాజెక్ట్ మేనేజర్ సింధిల్ కుమార్, వివికేవి ప్రసాద్, టోల్ ప్లాజా మేనేజర్ అవినాష్ జాన్, టోల్ సిబ్బంది, ఎంఐ సిబ్బంది పాల్గొన్నారు. మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఆయా శాఖల మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర పోర్టల్ ఫిషింగ్, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ను మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కలిసి వినతిపత్రం అందించారు. సుమారు 190 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయా శాఖల మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తమ ప్రాంతం నుండి చాలా మంది మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్, కేరళ, కర్ణాటక వంటి పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలకు వలస వెళ్లవలసి వస్తుందని మంత్రికి వివరించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సంతబొమ్మాలి మండలంలోని బావనపాడు గ్రామంలో ఫిషింగ్ హార్బర్, వజ్రపు కొత్తూరు మండలంలోని మంచినీళ్లపేట,
గార మండలంలోని కళింగపట్నంలో ఫిషింగ్ జెట్టీలను నిర్మించాలని మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టుల వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా వలసలు తగ్గి తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని వివరించారు. ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన మంత్రి సర్బానంద సోనోవాల్ కి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తూరు మండలంలో ఏనుగుల గుంపు సంచారం. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కడుము హంసగ్రామ పరిసర ప్రాంతాలలో 4 ఏనుగులు సంచరిస్తూ కుడుము గ్రామంలో జొన్న పంటలను నాశనం చేశాయి. ఈ విషయాన్ని స్థానిక రైతులు నాయకుల ద్వారా తెలుసుకున్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు అసెంబ్లీ నుండి పోలీసు వారిని, ఫారెస్ట్ రెవెన్యూ అధికారులను ఫోన్ ద్వారా అప్రమత్తం చేసి ఏనుగుల గుంపు సంచరించే ప్రాంతానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రజలను అప్రమత్తం చేయమని ఆదేశించారు. సమస్యపై స్పందించిన ఎమ్మెల్యేపై, ప్రభుత్వ అధికారులపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.